స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి. ఇప్పుడైతే కష్టమైన పని ఏదైనా ఉంది అంటే బుక్స్‌కి అట్టలేయటమే కదా! ఇదైతే సింపుల్‌గా చూపిస్తాను. రెగ్యులర్‌గా చేసేలా కాకుండా చాలా బాగుంది. ఎన్ని బుక్స్ అయినా సరే ఈజీగా 1 అవర్‌లో తొందరగా చేసేసుకునేటట్టు అయితే చూపిస్తున్నాను. మనం నార్మల్‌గా బుక్స్‌కి అట్టలు వేసేటప్పుడు సైడ్స్ ఇలా కట్ చేస్తా ఉంటాం కదా కత్తెరతో. మెస్సీగా ఉంటాయి గానీ నీట్‌గా అంత అనిపించవు. ప్రతి బుక్‌కి అలా కట్ చేసి వేయటానికైతే కొంత టైం అయితే పడుతుంది. అలా కాకుండా సింపుల్‌గా ఉండటానికైతే ఈ టిప్ ఫాలో అవ్వండి. ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ మనం నార్మల్‌గా అయితే పిన్స్ కొట్టేస్తాం కదా ఇట్లా 2 సైడ్స్ పెట్టేసి, తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు బుక్‌ని ఇలా పైకి అనేసి ఈ కవర్‌ని లోపలికి ఫోల్డ్ చేసేసాం అనుకోండి, అసలు మనకి కత్తెరతో పనే ఉండదు. అలాగే ఇది లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత ఏడైతే ఎక్స్ట్రాస్ వస్తాయి అవి కూడా నీట్‌గా హ్యాండ్ లోపలికి పెట్టి ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, ఫోల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత పిన్ చేస్తే ఇంత నీట్‌గా వస్తుంది. ప్రతి బుక్‌కి ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసి టైం టేకింగ్ కన్నా కానీ నాకైతే ఇది చాలా బాగా ఉపయోగపడింది. ఒక్క 20 మినిట్స్‌లోనే నేను అటు ఇటు ఒక 10 బుక్స్ అయితే గబగబా పిన్ చేసేసాను. మనం ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రాస్ అన్ని బయటికి రాకుండా నీట్‌గా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడే కొంచెం టైం పట్టింది తప్ప మిగిలినంత చాలా బాగుంది. మీరు ఇప్పుడు వరకు ట్రై చేయకపోతే నా మాట విని ఒకసారి ట్రై చేయండి. పాప యొక్క 30 బుక్స్, మా బాబు యొక్క 25 బుక్స్ దాకా అయితే ఉన్నాయి. నేనైతే ఇదే ప్రాసెస్లో చేశాను. చాలా బాగా వర్క్ అయింది నాకు. మీరు ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.